బయట నుంచి పిలుద్దామని కూడా ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయాను. కానీ ఆ సేవకుడికి కూడా దేవుడు బయలుపరిచాడు, నువ్వు వెళ్ళొద్దు, ఆమెనే నేను వాడుకుంటానని. కానీ ఆ సేవకుడికి నాకు చెప్పలేదు కానీ, అమ్మ మీరు వెళ్ళండి, దేవుడు గొప్ప కార్యం చేస్తానంటున్నాడు, మీరు భయపడొద్దు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా, వెళ్ళండి అన్నారు ఆయన. ఇంకేం అనలే. అయితే సరే అని చెప్పేసి వచ్చినప్పుడు ఒకరోజు నాతో దేవుడు మాట్లాడాడు, నువ్వే నిలబడు, నేను వస్తాను, నీ ప్రక్కన నిలబడతాను, నువ్వు నిలబడు, నేను మాట్లాడతాను అన్నాడు ఆయన. అప్పుడు అంత అనారోగ్య పరిస్థితిలో ఆ 2 రోజులు నిలబడినప్పుడు నేను ఎలా నిలబడ్డానో ఎలా మాట్లాడానో నాకు తెలియదు, కానీ గొప్ప కార్యమైతే నిజంగా జరిగిపోయింది. హల్లెలూయా. గొప్ప కార్యమైతే నిజంగా జరిగిపోయిందండి. అప్పుడు దేవుడు గొప్ప జయముని ఇచ్చినట్టుగా ఈ ఏజెన్సీ భారం అంతట్లో నా నెత్తి మీద పెట్టి మోసినట్టుగా పెద్ద గంపండి, ఆ గంప నిండా రాళ్ళండి. అదే దర్శనాన్ని ముగ్గురికి చూపించాడు దేవుడు, నాకు, ఇంకొక ఆమెకి, ఒక సేవకుడికి. ఆమె చెప్పింది నాకు వచ్చింది, ఆ సేవకుడు కూడా చెప్పాడు, ఇదే బలిపీఠం మీద చెప్పాడు ఆయన. సేమ్ అది 2017లో అది విజయం పొందుకున్నానండి. అది ఎలా మోసానో నాకే తెలియదు. అప్పుడే ఈ ఏజెన్సీ భారమంతా కూడా మరి ఆ ఏజెన్సీ అంతటిపైన విజయం ఇచ్చాడండి దేవుడు, అంతటిపైన విజయం ఇచ్చాడండి. అప్పుడు దేశం మీదకి వెళ్ళడం జరిగిందన్నమాట. అయితే అలాగా ఇప్పుడు రాష్ట్రాల మీద దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే ఇక దేశాల మీదకి వెళ్ళే కృప దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది నా దర్శనం. ఇక దేశాల మీదకే వెళ్ళే కృప. దేశాల కొరకైతే ప్రార్థనలు అయితే మట్టుకు ప్రారంభమైతే అయిపోయింది. అది మరి అటు శరీరానుసారంగా తీసుకెళ్తాడో నాకు తెలీదు, ఆత్మానుసారంగా నేను వెళ్తానో నాకు తెలియదు, కానీ ఇక దేశాల పైన ఆయన విజయాన్ని ఇస్తాడు. అయితే మీరు చెయ్యాల్సింది ఏంటంటే ప్రార్థనా సపోర్ట్ మాత్రం మీరందరూ కూడా నాకు ఇవ్వాలి. ప్రతి దినము కూడా మీరు ప్రార్థనలో నన్ను ఎత్తి పట్టాలన్నమాట అండి. అదే ఇందాక మా పాపలతో చెప్పాను, ఇలాగ ఇచ్చాడమ్మా దేవుడు నాకు దర్శనం, చాలా సంతోషంగా ఉంది నాకని. అయితే పరిస్థితులు అయితే అంత ఆనందకరంగా ఏమీ లేవు, కానీ దేవుడిచ్చిన జయాన్ని విన్నప్పుడు ఆనందం కలుగుతుందండి. అవునా కాదా? యుద్ధానికి వెళ్ళిన మనిషికి జయం వచ్చాక ఆనందం అనిపిస్తుందండి. యుద్ధానికి ఎవరైనా వెళ్తారు, కానీ జయము రావడం అనేటువంటిది తక్కువ. ఆ జయం వచ్చినప్పుడు మనకు చాలా సంతోషము కలుగుతుందండి, చాలా సంతోషం కలుగుతుంది. ఒక్క మనిషికైనా నువ్వు చెప్తావు కదా మమ్మీ, ఒక్క మనిషికి చెప్పడానికి ఎవరో ఇష్టపడరు, కానీ నువ్వు చెప్తావు కదా అన్నారు వీళ్ళు. అవునమ్మా నిజమే, నేను ఒక్క మనిషికైనా చెప్తాను. మరి ప్రభువు కూడా ఒక్క వ్యక్తికి ఆయన చెప్పారు కదా, ఆయన ఒక్క మనిషితో మాట్లాడాడు, రక్షించుకున్నాడు. 10 మందికి చెప్పాడు, 100 మందికి చెప్పాడు, 1000 మందికి చెప్పాడు, జయం పొందాడు కదమ్మా. మరి ఆయన బిడ్డలం కదా, ఆయన మార్గంలో మనము వెళ్ళాలి కదా, ఆయనలాగే వాడుకుంటాడు మనల్ని కూడానే అని. నేను 10 మందికి ఎలా చెప్తానో, 100 మందికి ఎలా చెప్తానో, 1000 మధ్య ఎలా నిలబడతానో, ఒక్క మనిషికి కూడా నేను ఆ రీతిగానే చెప్తానండి. విసుగు అనిపించదు, కానీ కార్యం జరుగుద్ది. ఎందుకని? ఆ భారం నా గుండెల్లో ఉంటుంది కనుక. మొన్నే లత నేను కలిసి వెళ్ళాము. అది వెళ్ళింది స్మారక కూడికే కానీ, జ్ఞాపకార్థ కూడికే కానీ, అక్కడ 4 పురుషుల మధ్య ఒక్క స్త్రీని నేను. కానీ ఆ మాటలు పనిచేసినాయి అని చెప్పేసి అన్నారండి. హల్లెలూయా. ఎందుకంటే ఊరికి మాట్లాడడం పెద్దగా నాకు ఇష్టం ఉండదండి. చెప్పబడిన మాటలు, అది వాక్యమైనా ఏదైనప్పటికైనా సరే వాళ్ళలో అది ఫలించాలి. కొన్ని వాక్య రూపంలోనే చెప్తాం,
కొన్ని మామూలుగా మాట్లాడే విధానం ఉంటుందండి. ఆ మాటల ద్వారా కూడా దేవుడు వాడుకుంటాడు మనల్ని. ఏ రీతిగా మనం ఉపయోగపడాల్సి వచ్చినా ఆ రీతిగా మనం ఉపయోగపడాలండి. అక్కడ కార్యం జరగాలి, అది మెయిను. ఎక్కడ నీ పేరట నిలబడినా అక్కడ నీ కార్యము జరగాలి తండ్రి అని ఆశపడతాను. ఆ రీతిగానే దేవుడు నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. ఆ మాటల వాళ్ళలో పని చేసేటట్టుగా చేస్తాడండి. ఎందుకంటే వ్యర్థముగా నేను వెళ్ళి వ్యర్థముగా నేను తిరిగి రాకూడదు ప్రభు అని నేను చేసుకుంటానండి. ఏదో బంధువులు కదా పిలిచారు కదా వెళ్ళాను వచ్చాను. నిన్న ఒక చోటకు వెళ్ళాలి, మా బంధువులదే. కానీ చివరి ఆదివారం మందిరంలో ఉండాలి, నేను వాటికి వెళ్తే ఎలాగా అని చెప్పి నేను వెళ్ళలేదండి నిన్న. అయితే మొదట నా తండ్రి పని మీద నేను ఉండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా నా తండ్రి మందిరంలో నేను ఉండాలి. నా తండ్రికి నేను ఇంపార్టెంటు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే తన ప్రణాళికతో నన్ను ఆయన పుట్టించుకున్నాడు గనక నా పట్ల ఆయన చిత్తము జరగాలని ఆశపడుతూ ఉంటానండి. నాకు ఓపిక ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికైనా కూడా ఆయన కొరకు నేను ఉపయోగపడాలనే ఆశపడుతూ ఉంటాను. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడండి. అయితే ఆ రీతిగా ఎక్కడ ఏ రూపంలో నిలబడినప్పటికైనా కూడా ఎక్కడా కూడా అయ్యో ఇక్కడ ఏమీ జరగలేదే అని వెనుతిరిగి వచ్చింది ఏది కూడా నాకు జ్ఞాపకం లేదండి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నిలబడినా అక్కడ కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి. అంటే దేవుడు వాడుకోవడానికి స్త్రీయా పురుషుడా అని కాదండి, మనల్ని ఎలాగా ఎందుకు ఆయన మన తల్లి కడుపులో వేసుకున్నాడో ఆ ప్రకారం అది మనకు తెలియాలి. నా తల్లి గర్భంలో నన్ను ఎందుకు వేసుకున్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు మన లైఫ్లో మర్చిపోకూడదు. ఏదో అందరూ పుట్టినట్టు మనము పుట్టేసాము, ఏదో కుటుంబ జీవితం వచ్చింది, కుటుంబం కోసం చూసుకోవాలి, ఇది ఒక్కటే కాదండి. అసలు తండ్రి మనల్ని భూమి మీదకి పంపించాడంటేనే ఏదో ఒక పని మీద మనల్ని భూమి మీదకే పంపించాడని మాత్రం మనము జ్ఞాపకము పెట్టుకోవాలి. ఆయన దూతగా పంపాడా, ఒకవేళ వాయువుగా పంపాడా? దావీదు రాస్తున్నాడు ఆ మాట. అదే మాట హెబ్రీయులకు పౌలు గారు రాస్తున్నాడు. నిన్ను ఒక దూతలాగా పంపించాడా భూమికి? నువ్వు స్తుతించే బిడ్డగా నిన్ను పంపించాడా, లేక నిన్ను ప్రార్థించే గుంపులో నువ్వు ఉన్నావా? ఏదో ఒక గుంపులో మనం ఉండాలి. నువ్వు ప్రార్థించే గుంపులైనా ఉండాలి, స్తుతించే గుంపులైనా ఉండాలి, సాక్ష్యమిచ్చే గుంపులైనా ఉండాలి, సువార్త ప్రకటించే గుంపులైనా ఉండాలి, బోధించే వ్యక్తిగా అయినా ఉండాలి. నేనైతే బోధకురాలను అవ్వాలని అనుకోలేదు, సువార్తికురాలుగా పనిచేయాలనుకున్నాను. నేను నా జీవితకాలం అంతా సువార్త చెయ్యాలని మాత్రం అనుకున్నాను. ఆయన అనుకున్నాడు ఒక బోధకురాలు కూడా, ఒక కాపరిగా కూడా నువ్వు నాకు కావాలనుకున్నాడు ఆయన. ఇక నా బిడ్డలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నువ్వు పెంచాలి, వాళ్ళని చేతికి అప్పగిస్తాను. దావీదు చేతికి కొన్ని గొర్రెలను అప్పగించాడు ఆయన. అప్పుడు ఆ గొర్రెలు ఏం చేసినాయి అంటే అక్కడికి వచ్చి సేద తీరిని అంటండి. అవి ఏం చేసినాయి? సేద తీరిని. నెమ్మదొచ్చిందంట వాటికి, భయమేమీ లేకుండా అక్కడ ఏం చేస్తున్నాయంట, అవి విశ్రాంతిగా పడుకున్నాయి అంటండి. అయితే పడుకోవడమే కాదు కానీ ఏం చేయాలి? పని చెయ్యాలి. ఏం చేయాలి? గొర్రె పని గొర్రె చెయ్యాలి కదా, చెయ్యాలి. మీరు కూడా చెయ్యాలి. గొర్రె పని ఏంటంటే పిల్లల్ని పెట్టాలి. ఏం చేయాలి? కాపరి గొర్రెల్ని పుట్టించడట. గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలు పెట్టాలి. ఈ సంవత్సరం మరి మీరు ఎంతమందిని టార్గెట్ పెట్టుకుంటున్నారో నాకు తెలియదు. నూతనమైన ఆత్మలు మీరు ఏం చేయాలి? ఈ సంవత్సరం పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరం నేను కొత్త ఆత్మలు తీసుకురావాలి. మీరు చెప్పడమే మీ వంతు. మీరు చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళే వస్తారు. చెప్పడమే కాదు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, చెప్పే అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి.
మిమ్మల్ని ఒక చోట పెట్టాడు అంటే అక్కడ పని చేయమని దాని అర్థం అండి. అయితే అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఎందుకు పంపించాడు దేవుడు ఈ లోకంలోకి నన్ను? నా పట్ల ఆయన చిత్తమేంటి? నేనేం చేయాలని కోరుకుంటున్నాడు? నువ్వు స్తుతించే బిడ్డగా నిన్ను పెట్టుకుంటే స్తుతించాలి. ఎలా స్తుతించాలంట? కాంతి గల నక్షత్రంగా స్తుతించాలి. నువ్వు స్తుతించడంలో ఎలా స్తుతించాలి? కాంతి గల నక్షత్రములారా ఆయన్ని స్తుతించండి అంటున్నాడు దావీదు కీర్తనలో రాస్తూ. అయితే నక్షత్రాలారా మీరు స్తుతించండి అని ఎందుకు చెప్పలేదు? కాంతి లేని నక్షత్రాలు కూడా ఉన్నాయి. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల్లాగా మీరు ప్రకాశిస్తారు. ఆ జ్యోతుల్లో నక్షత్రాలు చేసే పని ఏంటంట? నీతి మార్గమును అనుసరించి అనేక మందిని నడిచేటట్టుగా చేసేవాళ్ళు ఆకాశములో ప్రకాశించే, నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉంటారు మీరు అన్నాడు. దానియేలు 12:3 ఈ మాట రాస్తున్నాడండి. అంటే మీరు ఎలా స్తుతించాలి? కాంతి కలిగిన నక్షత్రాల్లో స్తుతించాలి. నక్షత్రాల్లో ఇంకో పని ఏంటి? ఆయన మార్గంలో నడిపించాలి. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించినప్పుడు ఆయన నక్షత్రం అని రాయబడింది. ఆయన నక్షత్రాలుగా మీరున్నప్పుడు ఏం చేయాలి? ఆయన ఎక్కడున్నాడో అక్కడికే మీరేం చేయాలి? నడిపించాలి వారిని. వాళ్ళు ఎంత జ్ఞానులైనా అయ్యి ఉండొచ్చు, మీకంటే పెద్దవారు అయ్యి ఉండొచ్చు, మీకంటే అధికారులు అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన నక్షత్రాన్ని నువ్వు అయినప్పుడు నీ వెనకాల వాళ్ళు తప్పకుండా వస్తారు. నీ వెనకాల తప్పకుండా వస్తారు వాళ్ళు. నేను మాట్లాడే మీటింగ్స్లో, కొన్ని మీటింగ్స్లో చాలా ఉన్నత విద్యను అభ్యసించేవారు ఉంటారండి. మంచి పోస్టులో ఉన్న వ్యక్తులు వచ్చి కూర్చుంటారంట అక్కడ. వాళ్ళు చాలా చిన్నపిల్లల వాక్యం ఏంటంటే నేను అనుకుంటాను వాళ్ళ బంధువులేమో అనుకుంటానండి నేను చాలామందిని. ఆ తర్వాత తెలుస్తుంది ఆయన ఇలాంటి ఉద్యోగి, ఆయన అలాంటి ఉద్యోగి, ఆయన ఇది, ఆయన అది. కానీ చాలా బాగా చెప్పారు ఆవిడ అని అంటున్నారమ్మా. మీరు చెప్పిన వాక్యం వాళ్ళకి చాలా పనిచేసిందని తర్వాత చెప్తారు నాకు నేను వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు చాలా చిన్నపిల్లల్లా ఏంటంటే నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఏంటి వీళ్ళ అంటే ఆ మీటింగ్లో ఎస్ఐలు కూడా ఉన్నారని నాకు తెలియదండి ఒక్కొక్కసారి. నిజంగా వాళ్ళు ఉన్నారని తెలిస్తే నేను అలా చెప్పలేనేమో బాబు, భయం వచ్చినేమో నాకు. దేవుని స్తోత్రం, నాకు తెలియకుండా దేవుడు చేస్తాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కొంచెం మరి మానవ మనసు కూడా ఏం చేస్తుంది అంటే భయపెట్టడానికి చూస్తుంది మనిషిని. దేవునికి స్తోత్రం, బలిపీఠం మీదకి వెళ్తే ఇంకా అలాంటివి ఏం ఉండవనుకోండి, నాకు ఆయన వశంలోకి వెళ్ళిపోతాను. అయితే కొన్ని నక్షత్రాలు ఏం చేస్తాయంటే యుద్ధాలు చేస్తాయండి. కొన్ని నక్షత్రాలు ఏం చేస్తాయి? యుద్ధాలు చేస్తాయండి. వారు మార్గములో ఉండి యుద్ధము చేసిరి అని రాస్తున్నాడు. కొంతమందిని యుద్ధాలు చేసే నక్షత్రాలుగా చేసుకుంటాడు ఆయన. అంటే ఇందులో నువ్వు స్తుతించే నక్షత్రానివా, ఆయన దగ్గరికి నడిపించే నక్షత్రానివా, లేకపోతే మార్గమధ్యంలో ఉండి యుద్ధాలు చేసే నక్షత్రానివా? ఏ నక్షత్రానివి నువ్వు? అది కూడా చూసుకోవాలి. ఏ జ్యోతిలాగా అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని, వక్ర జనం అంటండి వాళ్ళు. ఆ వక్ర జనం మధ్య అంట ఏం పట్టుకోవాలట? జీవవాక్యమును చేత పట్టుకుని వాళ్ళకే చెప్పాలటండి. వక్ర జనం మధ్య నిలబెడతాడటండి. పేతురు గారు ఆయన మనసు మార్చుకుని యేసు ప్రభువుని వెంబడించాడు. తనకున్న జీవనోపాధి అంతా వదిలేశాడు. ఆయనతో తిరుగుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఏం పని చెప్తే ఆ పని చేస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయన శిలువ యాగం చేసి
మరణమై తిరిగి లేచి 40 రోజులు ప్రత్యక్షపరుచుకుని రుజువులతో సహా చూపించి తెలియపరిచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. అప్పుడు వీళ్ళకి ఏక మనసుతో ఏకాత్మతో వీళ్ళు 10 దినాలు ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేసే స్థితిలోకి వెళ్ళిపోయారండి. చాలామంది అంటారు, ఏవండి అంత ప్రార్థన అవసరమా అంటారు. ఒక గొప్ప కార్యం దేవుడు నీ చేతికిస్తే భూ సంబంధించిన కార్యాలు చేయడానికే నీకంత సిద్ధపాటు అవసరమైతే పరలోక సంబంధించిన కార్యాలు చేయడానికి ఇంకెంత సిద్ధపాటు అవసరం, ఇంకెంత సిద్ధపాటు అవసరం. ఆత్మలో శరీరానుసారంగా కూడా చాలా సిద్ధపాటు మనకి అవసరం. ఈ రోజున నా పనిని దేవుడు ఈజీ చేశాడు. ఎందుకని మీకు చెప్పాను చాలాసార్లు. నా చేతికి బైబిల్ ఇచ్చి, నేను 3rd క్లాస్ 4th క్లాస్లోని ఈ బైబిల్ దేవుడు నా చేతికి ఇచ్చాడండి. నేను కావాలనుకున్నాను, దేవుడిని ఇచ్చాడు ఆయన నా చేతికి. అప్పటి నుంచి నేను గంటలు చదవడం నేను ప్రారంభించాడండి. ఇతరులు బోధించిన దానికంటే ప్రభువు బోధించిందే నాకు ఎక్కువ. అందుకే ఈరోజు నేను బైబిల్ పెద్దగా ఎక్కువ టచ్ చేయకపోయినా, అంటే చదివే టైం ఉండదు. ఒక్కోసారి చదివినా కూడా ఒక్కొక్కసారి చెప్పడండి ఆయన నాకు. అలా ఒక వచనం చెప్తాడంతే, ఒక మాట జ్ఞాపకం చేస్తాడంతే. ఆ ఒక్క మాటను పట్టుకుని నిలబడతా, కానీ కార్యాలు అయితే జరిగిపోతాయి. అంటే ఏం చేశాడు ఇప్పుడు నాకు ఆయన? నా పనిని ఈజీ చేశాడండి. గంటలు ఆయన సన్నిధిలో గడిపిన దినాలు ఉన్నాయి. అవన్నీ లోపలేసేసాను. ఏం చేశాను? లోపలేసేసాను. లోపలేస్తే ఇప్పుడు అవన్నీ నాకు ఏమవుతున్నాయి? ఉపయోగం అవుతున్నాయి. ఒక్క మాట ఇస్తున్నాడు అంతే. కాపురానికి వచ్చిన అమ్మాయి వంట రాదు, ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి. ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు అయిన తర్వాత మొదటిసారిగా వంట చేసినట్టు చేస్తుందా? 20 సంవత్సరాలు అయిన తర్వాత అలా చేస్తుందా? మొదటిసారి చేసినట్టు చేస్తుందా? అలా తర్ఫీదు వచ్చేస్తుంది ఆ అమ్మాయికి. కళ్ళు మూసుకుని చేసేస్తుందండి. అంటే దాని అర్థం కళ్ళు మూసుకుని చేస్తారనా? ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇప్పుడు అందులో ఏమొచ్చింది ఆమెకి? ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈజీగా చేసే ఆ కెపాసిటీ వచ్చేసింది. నైపుణ్యత వస్తుంది మనకి. ఏమొస్తుంది అందులో? నైపుణ్యత వస్తుంది. ఇప్పుడు పేతురు గారు ఆయన కూడా తిరిగినంతసేపు కంటే ఆయన చెప్పిన పని చేసినప్పుడు ఆ పనులన్నీ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు 10 దినాలు ఆయనతో ఎడతెరిపి లేకుండా ప్రార్థనా జీవితంలో గడిపినప్పుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఆ పిరికితనం అతనిలో నుంచి పోయి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడో, మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? ఆత్మల రక్షణలోకి వస్తున్నాయండి. అప్పుడు చెప్తున్నాడు వాళ్ళు, ఈ తరము వంకర తరం అని చెప్తున్నాడు. వంకరి తరమైన వారికి మీరు వేరై రక్షణ పొందండి అన్నాడు ఆయన. ఇశ్రాయేలీలు ప్రజలు వాళ్ళు, అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు. ఈ రోజుని చాలామంది ఆశీర్వదించబడిన క్రైస్తవులు ఉన్నారు, కానీ రక్షణ లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈ దినాన్ని. ఆశీర్వాదాలు వచ్చేసినాయి, కానీ ఏమీ లేదు, రక్షణ వస్త్రం లేదు వాళ్ళకి. అలాంటి వారితో చెప్తున్నాడు ఆయన, ఈ తరము మూర్ఖతరము, మూర్ఖులకు ఈ యొక్క తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అని చెప్పాడండి. ధైర్యంగా చెప్పాడు. ఒకప్పుడు అంత ధైర్యంగా చెప్పలేదు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎప్పుడైతే ఈయన నింపబడ్డాడో, వాక్శక్తితో నింపబడ్డాడో, ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అతనిలో పనిచేయడం ప్రారంభించాడు. మొదటి నుంచి పరిశుద్ధాత్ముడు నాలో పనిచేశాడండి. కానీ అప్పుడు పనిచేసినట్టు అప్పుడు వేరుగా ఉంది నా అనుభవం, ఇప్పుడు నా అనుభవం వేరుగా ఉందండి. సేవకుల ముందు కూడా నిలబడి ఈజీగా మాట్లాడే అనుభవంలోకి తీసుకొచ్చేసాడు ఆయన.
వాళ్ళకి ఎంతైనా తెలిసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు మనలో నుంచి మాట్లాడుతుంటే అవతల హృదయాలు పగల కొట్టేస్తాడండి ఆయన. మొండి బండ హృదయాలు ఏమైపోతాయట? పగులుతాయటండి, పగులుతాయట. అందుకే వాళ్ళ హృదయంలో పొడవబడిరి అని రాయబడింది వాళ్ళ కొరకు మాట్లాడినప్పుడు. వాళ్ళ హృదయాలు పగిలినవి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అని అడుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తారు? మనసు మార్చుకోండి. మనసు మార్చుకుని మారు మనసు నిమిత్తం నీళ్ళలో మీరు బాప్తిస్వం తీసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన ఆత్మస్వరూపుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు వేరు, అభిషేకం వేరండి. నడిపింపు అంటే మనకు మాత్రమే అది చాలా ఉపయోగపడుతుంది. మీరు చాలా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు అది తక్కువని నేను చెప్పను, మనకు చాలా అవసరం. అయితే ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటాము. అభిషేకం అనేటువంటిది అనేక మందికి ఉపయోగపడుతుంది. విశ్వాసమును బట్టి అంట యోహాను గారు రాస్తున్నాడు ఈ మాట. విశ్వాసముతో మనం మాట్లాడుతుంటేనంట ఆ యొక్క అభిషేకం మనం పొందుకుంటేనంట మన కడుపులో నుంచి హృదయాన్ని కాపాడుకుంటే జీవధారలో వెళ్తాయన్నాడు. ఎవరైతే తమ హృదయాన్ని కాపాడుకుంటారో వాళ్ళలోంచి జీవధార బయలు వెళ్తుంది. కనుక నీ హృదయాన్ని కాపాడుకున్నాడు. మనం విశ్వాసము అంటే మనం పొందుకున్న అభిషేకము, బలమైన అభిషేకాన్ని మనం పొందుకుంటే మన కడుపులో నుంచే జీవజల నదులు ప్రవహిస్తాయటండి. దార వేరు, ట్యాప విప్పితే వచ్చేదాన్ని ఏమంటాం మనం? దార అంటామండి. ఏమంటాం? దార అంటాం. మన దేశంలో నదులు ఉన్నాయి. ఏమి నదులయ్యి? గంగా, యమున, సింధు, కొన్ని నదులు ఉన్నాయి మనకి దగ్గరలో ఉన్న నది ఏంటి? గోదావరి నది. మన తూర్పు గోదావరిని ఆశీర్వదించి దేవుడు మనకు ఒక గొప్ప నదిని ఇచ్చాడు, పంటలు బాగా పండుతాయని. అలాగే ఒక నదిలాగా మనల్ని వాడుకుంటాడు. నది అనేకమైన కాలువల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రవాహం ఎక్కడికి వెళ్ళిపోద్ది? కాలువల్లోకి వెళ్ళిపోద్ది. నదిలో నుంచి ప్రవాహము కాలువల్లోకి వెళ్తుందండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది? పొలాల్లోకి విభజన జరుగుద్దండి. అంటే చిన్న బోధుల్లాగా ఉంటాయి మళ్ళీని. ఆ పొలాలకి దగ్గరగా పక్కనే బోధుల్లాగా ఉంటాయండి, వాటిలోకి వెళ్తుంది అది. అక్కడి నుంచి పొలంలోకి ఏ పొలానికి ఎంత నీరు అవసరమో వాళ్ళు ఓపెన్ చేసుకుంటారనుకుంటా. నేను చూడలేదు కానీ అనుకుంటుంటే విన్నాను మరి. ఏంటి జ్యోతి గారు, అంతేనా? పెట్టుకుంటారా? అదనమాట. అంటే ఆ నది ఎక్కడ, అందుకే అంటాడు యెహెజ్కేలు, ఈ నది ఎక్కడ ప్రవహించినో బ్రతుకుతుంది అంటాడు. చీలమండలోతు, మోకాలు లోతు, మొలలోతు, తర్వాత చెప్పండి. చూడండి, ఎందుకు చదివేస్తే పోద్ది కదా. యెహెజ్కేలులో చూడండి. కనిపించిందా? నలభై 47వ అధ్యాయం
మూడో వచనం నుంచి చూడండి. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఒక్కసారి ఆగండి. నాలుగో వచనము, మూడో వచనం చివర్లో చూడండి. చీలమండలోతు ఉండెను అని రాయబడింది కదా. మరలా నాలుగో వచనంలో అనుకుంటా మొలలోతు రాయబడింది. నాలుగో వచనం చివర్లో చూడండి కదా. చీలమండలోతు, మోకాళ్ళ లోతు. నాలుగులో చూడండి, నాలుగులో మోకాళ్ళ లోతు ఉండేను, తర్వాత మొలలోతు ఉండేను, తర్వాత నేను దాటలేనంత నది, నేను ఏదడానికి కూడా వీలు లేనంత ఆయను. అంటే ఇక మనము ఇదే పని ఉండదండి ఇంకప్పుడు. ఆ అభిషేకం ఎలాంటిదంటే మన వశంలో మనం ఉండవు, అది దాని అర్థం. మొదట ఎక్కడ ప్రారంభమైంది ఇది? చీలమండలోతులో నుంచి స్టార్ట్ అయింది ఇది. తర్వాత ఎంత ఎంత అనుభవంలోకి వెళ్ళారు వీళ్ళు? మోకాళ్ళ అనుభవంలోకి వెళ్ళారు. మోకాళ్ళలో నుంచి ఎక్కడికి వెళ్ళారు? మొలలోతుకి వెళ్ళారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇంకా వాళ్ళ వశంలో వాళ్ళు ఉండరు. ఇంక అప్పుడు నిలబడేంత వరకు వాళ్ళ వశంలో ఉంటారు. నిలబడ్డాక ఇంక వాళ్ళ వశంలో ఉండరు. ఫుల్ దేవుని ఆత్మతో వాళ్ళు ఆత్మవశులైపోయి ఇక బోధిస్తారన్నమాట అండి. అది పేతురు గారికి వచ్చింది ఇప్పుడు. ఇక ఆయన బోధించట్లేదు, ఎవరు బోధిస్తున్నారు? అందుకే ఆయన మాట్లాడుతుంటే అక్కడ కార్యాలు జరిగిపోతున్నాయండి. అంటే ఏదలేనంత అభిషేకంలో నుంచి ఇంకా ఆయనది కాదు, ఇంకా అది ఫుల్ దేవునికి సరెండర్ అయిపోయాడు అన్నమాట అండి. ఇంకా పై రూపం ఆయన కనిపిస్తున్నాడు కానీ లోపల మొత్తం ఎవరున్నారు? ఇక పరిశుద్ధాత్ముడే ఇంకా ఆయన డైరెక్ట్ అయిపోయాడు అన్నమాట ఆయనలో నుంచి. ఇంకా చూడండి, మనకి వోల్టేజ్ ఉంటుంది, బెడ్ బల్బు దగ్గర నుంచి ఉంటుంది. ఇప్పుడు బెడ్ బల్బు కూడా కాదు, ఇంకా చిన్నవి వచ్చేసినాయి అండి. సీరియల్ దండ. అసలు బెడ్ బల్బే ఎలాగుంటుంది? జీరోలో ఉంటుందండి అది. అంటే ఈ చిన్ని బల్బు ఇంకెంత ఉంటుంది? అసలు దానికి ఎంత పవర్ అవసరం దానికి? దేవుడు దానికి అర్థం చెప్పాడు నాకు. వాళ్ళ సీరియల్ దండ లాంటి వాళ్ళు అమ్మ అన్నాడు వాళ్ళని. ఒక కుటుంబాన్ని చూపించి నాకు వాళ్ళ సీరియల్ దండ లాంటి వాళ్ళు అన్నాడు ఆయన. చూడ్డానికి అందంగా కనపడుతుంది ఆ ఫ్యామిలీ, కానీ సీరియల్ దండ దారి చూపిస్తుందా ఇతరులకే? మీరు చెప్పండి. కానీ అందంగా కనిపిస్తుందా, కనిపించదా? అది నిజమైంది ఆ కుటుంబంలో. నాకు చూపించిన తర్వాత అప్పుడు నాకు ఆ కుటుంబ పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఏంటి ఇలా ఉన్నారేంటి వీళ్ళు, ఇలా ఉన్నారేంటి అనుకుంటే, సీరియల్ దండని చూపించావు. నిజంగానే సీరియల్ దండలాగా ఉంది ఇది. అది అందరికీ చూడడానికి ఎలా ఉంది? సీరియల్ దండ చాలా అందంగా ఉంటుంది. అది అందరూ ఇతరులు చూడడానికే అందంగా కనిపిస్తుంది అది. కానీ ఏ ఒక్కరికి అది ఉపయోగపడుతుందా సీరియల్ దండ? మీరు చెప్పండి. కనీసం బెడ్ బల్బు మనం నిద్రపోతే వేసుకోవడానికన్నా ఉపయోగపడుతుంది అది. ఆ బెడ్ బల్బులో కూడా కొంచెం కనిపిస్తాయి మనకు అయ్యి ఇవన్నీ. కానీ సీరియల్ దండలో మనము ఒకసారి మా ఇంటికి సీరియల్ దండ పెట్టారు పెళ్ళికి. అప్పుడు నేను అడిగాను, ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ నాకు దేవుడు చూపించాడు కనుక ఆ అలంకరిస్తున్న వాళ్ళని నేను అడిగాను, అసలు ఈ సీరియల్ దండ కెపాసిటీ ఎంత ఉంటుంది అని నేను అడిగినప్పుడు, ఎన్ని బల్బులో కలిసి వెలిగితేనంట ఒక ట్యూబ్ లైట్ వెలగడానికి ఎంత కరెంట్ అవసరం అవుతుందో ఈ సీరియల్ దండ
కొన్ని వందలు కలిస్తేనే కానీ ఆ పవరు దాంట్లోకి ఆహ్, అంటే ఒక లైట్ ఇచ్చే ఆ శక్తిని, ఆ పవర్‌ని, ఆ వెలుగుని కొన్ని వందలు కలిస్తే గానీ వెలగదమ్మా. దానికి అంత పవర్ అవసరం లేదు అన్నాడాయన. అలాగే దేవుడు నాకు చూపించిన దాన్ని నేను మర్చిపోనండి. అలా పెట్టుకుంటాను. దేవుడు నాకు చూపించిన దానికి తర్వాత జరిగేదానికి చాలా కరెక్ట్‌గా నాకు సరిపోద్దన్నమాట. ఎప్పుడు కూడా దేవుడు దర్శనం మనకిచ్చాడు అంటే మనకిచ్చిన దర్శనానికి, చెప్పిన వాక్యానికి, అక్కడ జరుగుతున్న పరిస్థితికి మూడిట్లకి కరెక్ట్ అయిపోవాలి మనకి. గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు మీకు ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు, ఒక కళనిచ్చినప్పుడు, ఆ కళ మీకు చాలా స్పెషల్‌గా ఉంటది. అన్ని కళల్లాగా అనిపించదు అది. ఒక స్పెషల్‌గా మీకు అనిపిస్తది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. లేకపోతే మీకు అనుభవం ఉంటే డైరీలో రాసేసుకోండి. నాకు డైరీ రాసే అలవాటు లేదు. అది ఒక చెడ్డ గుణం వచ్చేసింది నాకు. మొదటి నుంచి డైరీ రాసే అలవాటు లేదు నాకు. రాయమని చాలామంది చెప్పారు కానీ ఎందుకో నాకు అది రాయలేను నేను. అందుకే ఏం చేస్తానంటే నాకు వచ్చిన కళని గమ్మున ఎవరో ఒకళ్ళు చెప్పేస్తానన్నమాట. పిల్లలకో, మీకో, ఎవరికో ఒకళ్ళకి చెప్పేస్తూనే ఉంటాను. కన్వీనెన్స్ ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా గుర్తుంటుందని. దేవుని స్తోత్రం, మీరు కూడా మర్చిపోతున్నారు. అదేంటో మరి. నేను మర్చిపోతానేమో అని మీకు చెప్తే మీ బుర్రలు ఎంత అమోఘంగా పనిచేస్తున్నాయని నేను ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. మర్చిపోకుండా దేవుడిచ్చింది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. కరెక్ట్ అయిపోయింది అది అక్కడ. ఆ కుటుంబం గురించి అందరూ కూడా చాలా ఘనంగానే చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళైతే ఎవరికి ఉపయోగపడట్లేదు. ఉపయోగపడట్లేదంటే వాళ్ళ వెలుగు ఎవరికి ఉపయోగపడట్లేదు. వెలుగు లేని వ్యక్తుల్లాగా ఉన్నారన్నమాట. అంటే వెలుగు ఉందా లేదా? ఈ సీరియల్ బల్బులో వెలుగు ఉందా లేదా? ఉంది. ఒకళ్ళకి కనీసం దారి చూపించలేనంత వెలుగు ఉంది అందులోని. దానికి అంత పవర్ అవసరం ఉండదు. దానికి అంత పవర్ అవసరం లేదని చెప్పేసి అదా ఆ ట్యూబ్ లైట్‌కి అంత పవర్ అవసరమా అని అంటే బాగుంటుందండి మనకి? 1000 వోల్టులు వెలిగే బల్బు ఉంటుంది. ఇంకా అంతకు మించి వెలుగుతాయేమో మరి నాకు తెలీదు. ఉంటాయా? 1000కి పైన ఉంటుందా వోల్టేజ్? మరి వచ్చినాయేమో నాకు తెలియదు మరి. 1000 వోల్టులు అంటే నేను విన్నాను కానీ ఇంకా అంతకు పైన నాకు విన్నట్టు నాకు తెలీదు. తెలుసుకోలేదు కూడా నేను. అంత వోల్టేజ్ అంటే అంత శక్తి. వోల్టేజ్ అంటే ఏంటి? అంత శక్తిని పొందుకోవాలి దేవుడి దగ్గర మనం. అంత శక్తిని మనం పొందుకుంటే మనం ఎక్కడ నిలబడగలుగుతాం మరి ఇంకా? నిలబడలేం. ఒకప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడుతుంటే అసలు నేను ఇలా నిలబడి నేను చెప్పలేకపోయేదాన్ని. అంటే తట్టుకునే శక్తి మనకి ఉండదు. ఇప్పుడు ఏ స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే ప్రవక్తల స్వాధీనంలో ఉంటుంది అనే స్థితిలోకి తీసుకొచ్చాడనమాట. ఖాళీ 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 ఏమైపోద్ది ఇంక చివరికి? మొదటిసారి కాలినప్పుడు ఎలా ఉంటుందండి మనకి? అలా కాలగా ఏమైపోతారు వాళ్ళు ఇంకా? ఇంకెంత పవర్ అయినా మనము అంత హై వోల్టేజ్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఫుల్లు ఫీవర్ వచ్చినట్టు అయిపోతానండి నేను. ఇప్పుడైతే ఇంకా కొంచెం చాలా బలహీనత వచ్చేస్తుందన్నమాట. చాలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట అండి. అయినప్పటికైనా కూడా రాజీ పడనండి. రెస్ట్ అయినా తీసుకుంటానేమో కానీ ఎందుకు వచ్చింది ఇంత పొందుకోవడం, ఎంత రిలీజ్ చేయడం అవసరమా అని రెస్ట్ తీసుకోకుందాము అలాగా రాజీ పడనండి. ఇష్టం ఉండదు నాకు. రాజీ పడకూడదు కూడానే. దేవుళ్ళు ఎప్పుడు కూడా మనము రాజీ పడ్డామంటే ఆగిపోతామండి. అక్కడే ఆగిపోతాం. ఇంక ముందుకు వెళ్ళం. ఎందులైనా రాజీ పడండి కానీ దేవుని పనిలో మాత్రం రాజీ పడకండి. ఇక చాలులే అని మీరు అన్నారంటే ఇక మీకు ఇవ్వబడదు ఇంకా. లేదు నాకు ఇంకా కావాలి, ఇంకా నీకు నేను ఉపయోగపడాలని ఆశపడ్డారంటే మీకు ఇంకా ఇవ్వబడుతూ ఉంటుంది, ఇంకా ఇవ్వబడుతూ ఉంటుంది. ఇవ్వబడుతుంది కదా అని చెప్పేసి మనం పొందుకుని అలాగ ఉండిపోయాము అంటే పనికిరాని నీళ్ళలాగా అయిపోతాం.
నీళ్లు స్టాక్ అయిపోతే ఏమైపోతాయండి అవి? నల్లగా మారిపోతాయండి అవి, ఉపయోగం ఉండవయ్యి. ఇంకా పారే నది ఎలాగుంటుంది? స్వచ్ఛమైన నీళ్లు. అదే చెప్తున్నాడు అక్కడ. ఈ నది ఎక్కడ ప్రవహించినో అక్కడ జలచరము బ్రతుకును. మనం ఎక్కడ ప్రవహిస్తున్నామో అక్కడ ఆ జలములో ఉండే జీవులు ఉంటాయే, అది చేప అయినా కావచ్చు, రొయ్య అయినా కావచ్చు, పీత అయినా కావచ్చు, సముద్రంలో కానీ నదుల్లో కానీ రకరకాలవి ఉంటాయండి. మనం చెప్పలేం, బోళ్ళు ఉంటాయి అందులో. అవన్నీ కూడా ఏం చేస్తాయట? బ్రతుకుతాయి. అంటే దాన్ని బట్టి మనకు అర్థమేంటి? ఆ వాక్యములో జీవం ఉంది. వక్ర జనం మధ్య, అట్టి జనం మధ్య నీవు జీవవాక్యమును, వాక్యం అనలేదు, జీవవాక్యం అన్నాడు అక్కడ. ఎందుకు జీవవాక్యం అన్నాడు అక్కడ? రెండు వాక్యాలు ఉంటాయి. ఒకటి జీవము కలిగిన వాక్యము, రెండోది జీవము లేని వాక్యము. జీవము కలిగిన వాక్యము మనం విడుదల చేస్తే మనుషుల్లోకి జీవం వెళ్తుంది. అది ఎన్నటికీ వాళ్ళు మర్చిపోరో, వాళ్ళలో క్రియ చేస్తూ ఉంటుంది. వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి బలం వస్తుంది, వాళ్ళకి దాహం తీరుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే శక్తి లేని, జీవము లేని వాక్యం చెప్తే అవతల వాళ్ళకు ఉపయోగపడదు. కొంతమందికి ఆహ్లాదంగా అనిపిస్తుంది కాసేపు, అలాగా ఆహ్లాదంగా ఉండకూడదు మన వాక్యం. ఎలా ఉండాలి? అవతల చచ్చిన మనిషి కూడా ఏమవ్వాలి? బ్రతకాలి. ఆ వాక్యం వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేయాలి? నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుని యొక్క ఆత్మ తీసుకెళ్ళి ఎముకల్లోయలో వదిలేసింది. రంపచోడవరం వచ్చినప్పుడు నా పరిస్థితి అదే. ఎక్కడ చూసినా ఎముకలు ఎముకలు ఎముకల్లాగా అనిపించింది. భయం భయం భయం. ఇలా ఉన్నారేంటి? ఏం సంఘాలు, ఇదేం మనుషులు, ఇదేం భక్తి, ఇదేంటిది? రోజు గంటల 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 గంటలు ప్రార్థన చేయడం ప్రారంభించానండి. ఒక గంట కాదండి, గంటల 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 గంటలు ప్రార్థన చేయడం ప్రారంభించాను. రోజుకి కొన్ని గంటలు, ఎన్ని గంటలు అన్నది నేను లెక్క చెప్పలేను నేను మీకు. అన్ని గంటలు ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ధ్యానించడం, పాటలు పాడడం, అంటే స్తుతించడం ఒక్క రకం కాదండి. బైబిల్ చదవడం, ధ్యానించడం, బుక్స్ చదవడం ఒక్క రకంగా నేను చేయలేదండి. మొత్తం ఒక వ్యక్తి అన్ని రకాలుగా అభినయం చేసినట్టు అనిపించింది నాకు. ఒక మిషన్ లాగే పనిచేసా. లేకపోతే జయం ఎలాగొచ్చేస్తుందండి మనకి? అందుకే 7 మండలాల పైన దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఒంటరిగా ప్రార్థన చేశాను, నలుగురిని కలుపుకొని ప్రార్థన చేశాను. అది కూడా ప్రార్థనాపరులు అయి ఉండాలండి. మనతో పాటు ఏకీభించే వాళ్ళు ఎలాగ ఉండాలి? వాళ్ళకి కూడా ఆత్మల భారము కలిగి ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఎంతసేపు నేను, నా కుటుంబము, నేను, నా బంధువులు, ఇదే కాదండి. అంటే వాళ్ళు ఎక్కడున్నారో చీలమండలోతుకు కూడా రారింకాళ్ళు. ఆత్మల భారం ఉండాలి, ఆత్మల దాహం ఉండాలి. అది మనలో ఉంటేనే, దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలనిపిస్తుందా లేదా? నా తండ్రి పని చేయడమే నాకు అన్నాడా లేదా? ఆయన అన్నపానాలు నాకు అయ్యి అన్నాడు ఆయన. మనకి కూడా ఎలా ఉండాలట? అదే ఆకలి దాహంలాగా అనిపించాలటండి. ఆ ఆకలి దాహం మనకుంటేనే ఆయన పనిని మనము చేయగలుగుతామండి. ఆయన పనిని మనము చేయగలుగుతాము. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? నాకేం తెలుసయ్యా, అది నీకే తెలుసు అన్నాడు. అయితే ప్రవచనం ఎత్తి మాట్లాడు అంటే మనల్ని ఉపయోగించుకునే తీరు ఎలా ఉంటుందండి? ఎప్పుడైతే ఏదలేనంత ఆత్మలోకి మనం వెళ్ళిపోయామో, ఇక మనం స్వాధీనంలో మనం ఉండమో, ఫుల్ మనల్ని ఆయన వాడుకుంటాడో, మన నోటుతో మాట్లాడామంటే ఇంక అక్కడ ఏం జరగడం మొదలెడుతుంది? ఒక స్పందన, హృదయాలు కదలడం మొదలవుతుంది. వాళ్ళలో ఉన్న దెయ్యాలు బయటకు రావడం మొదలు పెడుతుంది.
క్రైస్తవులు అనుకుంటారు క్రైస్తవుల్లో చాలా దెయ్యాలు ఉంటాయండి, పైకి కనబడవయ్యి. డాక్టర్కి ఎక్స్రే తెలుస్తుంది, మనకు తెలుస్తుందా? ఆ ఎక్స్రేని అలా చూడగానే లోపల ఉన్న జబ్బు చెప్తాడు ఆయన, మనకు తెలుస్తుందండి? ఏంటో ఎముకలు కనపడతాయి, ఏంటో అవి కనపడతాయి మనకి. ఆయన ఏం చెప్తాడు? అలా చూడగానే చెప్తాడు ఆయన. మనమే డాక్టరం అయితే అది మనకే తెలుస్తుంది. కొన్ని దెయ్యాలు బయటకు కనపడతాయి, కొన్ని దెయ్యాలు లోపలుండి యాక్షన్ మొదలెడుతుంది. పైకి ఉన్న దెయ్యాన్ని చూడగలం కానీ లోపల ఉన్న దెయ్యం యాక్ట్ చేస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది, తెలుసా మీకు? దాని యాక్షన్ ఇంక ఇంత అంతా ఉండదండి. ఇంకా అలాగే యాక్షన్లు చేసే దెయ్యాలు ఉంటాయి లోపల. ఆ దెయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టాలన్నమాట అండి. దేవుడు మనకిచ్చిన శక్తితో, అభిషేకంతో ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో, బోధిస్తున్నామో, లేక ప్రార్థిస్తున్నామో, అప్పుడు అవి కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఆ మనిషిలో నుంచి బయటికి వెళుతూ ఉంటాయి. ఒక కదలిక ప్రారంభమవుతుంది వాళ్ళలోని, ఒక కదలిక ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తిలోకి జీవం వస్తుంది మొదట. ఆ జీవం వచ్చినప్పుడు మొదటి ఎముకలన్నీ ఏం చేసినాయి? ఒక చోటకు వచ్చి కలుసుకున్నాయి. ఏ వ్యక్తిలో ఉన్న ఎముకలు ఆ వ్యక్తిలోకి అప్పటి వరకు చెల్లా చెదురుగా పడి ఉన్నాయండి. సంఘాల కొరకు ప్రార్థన ప్రారంభించాను, వ్యక్తుల కొరకు ప్రార్థన ప్రారంభించాను. సంఘాలు ఏంటయ్యా ఎలాగున్నాయి, ఇదేం ఆరాధనలయ్యా, ఇదేంటయ్యా బాధ, వేదన. ఆయనకున్న ఆ బాధ, ఆ వేదన మన హృదయంలో మనకు నింపుతాడు ఆయన. అప్పుడే మనం భారంతో ప్రార్థన చేయగలుగుతామండి. ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయండి. ఆ రీతిగా సంఘాల్లో ఉద్యోగం వచ్చింది, వ్యక్తుల్లో ఉద్యోగం వచ్చింది, ఏజెన్సీలో ఉద్యోగం వచ్చిందండి. దేశ ఉద్యోగం కొరకు ప్రారంభించాను ఇక్కడ జయమిచ్చాక. ఈ రోజున మన దేశంలో ఉద్యోగం రగలట్లేదా? ఆరాధించే వాళ్ళు లేవలేదా? ఆత్మతో సత్యముతో ఆరాధించే గుంపులు లేవలేదా? కాంతి లేని నక్షత్రాలు స్తుతిస్తాయి, కాంతి కలిగిన నక్షత్రాలు స్తుతిస్తున్నాయి. రెండు గుంపులు ఉన్నాయండి, రెండు గుంపులు ఉన్నాయి. అందుకే కాంతి గల నక్షత్రాలారా అని వాడాడండి అక్కడ. మనము ఏ గుంపులో ఉన్నామో ఆ రీతిగా మనము దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించే గుంపులో ఉన్నావా? ప్రార్థించే గుంపులో ఉన్నావా? యుద్ధం చేసే దాంట్లో ఉన్నావా? సువార్త పనిచేసే వ్యక్తి అందులో ఉన్నావా? ఏదో దాంట్లో మనం ఉండాలి. ప్రార్థించే వారిలో సమూయేలు ఉండెనంటే ఇంక ప్రార్థించేవాళ్ళు లేరా అక్కడ? ఎందుకు సమూయేలు పేరు మాత్రమే రాయబడింది అక్కడ? యాజకుల్లో మోషే అహరోనులు ఉండిరి అని ఎందుకు వాళ్ళ కొరకు రాయబడింది అక్కడ? వాళ్ళ మాత్రమే యాజకులా? యాజకులు ఎవరూ లేరా? హేరోదుకు యాజకులు లేరా? యెజబెలు దగ్గర ప్రవక్తలు లేరా? అందుకే యెహోవా ప్రవక్తల వేరు, యెజబెలు ప్రవక్తల వేరు, సాతాను యొక్క యాజకులు వేరు, దేవుని యొక్క యాజకులు వేరు. అందుకే యెహోవా యాజకులు అని రాయబడుతూ ఉంటుంది కొన్ని చోట్ల. యెహోవా ప్రవక్త అని రాయబడుతూ ఉంటుంది, యెహోవా దూత అని రాయబడుతుంది. అంటే సాతాను దూతలు లేవా? ఉన్నాయి. మనం ఏ రీతిగా పనిచేస్తున్నాం, దేని కొరకు మనము పనిచేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఒక నదిలాగా అయిపోయాడు. ఆయన యెహెజ్కేలు ఆత్మ ఎత్తి తీసుకెళ్ళి అక్కడ లోయలో దింపేసింది, బెంబేలెత్తిపోయాడు. అది రియల్గా నేను అనుభవించాను కనుక మీకు చెప్పగలుగుతున్నాను. బెంబేలెత్తిపోయింది నా ప్రాణం. ప్రభువా ఇక్కడ నేను ఉండను, నన్ను తీసుకెళ్ళిపో, నేను చచ్చిపోతానేమో నాకు భయం వేసింది. అంటే శారీరకంగా కాదు, ఆత్మలో జీవం కోల్పోతానేమో అని భయం వేసిందండి. వరదలు వచ్చిన టైంలో కలరా వచ్చేస్తుందని ఏం చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళు బతికిన వాళ్ళు ఏం చేస్తారండి? వేరు చేయరా? కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు దేవుడు అదే దర్శనాన్ని నాకు చూపించాడు.
ఆ మందిరంలో నన్ను వాడుకుంటున్న టైంలో బతికిన చేపలని చచ్చిన చేపలని వేరు చేసేస్తున్నాను. ఎందుకంటే బతికున్న చేపల మధ్య ఏముండకూడదు, అది ఇవి జీవాన్ని కోల్పోతాయండి. అవి ఎలాగో చచ్చిపోయినాయి, ఇవి కూడా జీవాన్ని కోల్పోతాయి. అందుకే వాటిని వీటిని వేరు చేసేస్తున్నానండి. కొన్ని దూతల పని ఏంటి, వేరు చేసే అనుభవాలు ఉంటాయి వాళ్ళకి, కోత కోసే అనుభవం ఉంటాయి. దేవదూతలు వస్తారు, వాళ్ళ కోత కోస్తారు. ఆ కోతలో గురుగులు గోధుమలు వేరైపోతాయి. విత్తినప్పుడు గోధుమ గింజ పక్కనే ఏమొచ్చింది, గురుగుని జల్లాడు సాతానుడు. వెళ్ళి గురుగుని గోధుమని కలిసి పెరగనిమ్మన్నాడు. పెరకొద్దు, మీరు దీన్ని పీకితే అది వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు అలాగే దేవుని బిడ్డలో లోకస్తులు ఏమైపోయి ఉన్నారో, వాళ్ళు వీళ్ళు కుటుంబంలో కలిసి ఉంటారు, సంఘంలో కలిసి ఉంటారు, సమాజంలో కలిసి ఉంటారు, అన్ని చోట్ల కలిసి ఉంటారు. ఒక్క దేవుని బిడ్డలు మాత్రమే, రక్షించబడిన వారు మాత్రమే ఉండరండి. వాళ్ళ వీళ్ళ కలిసి ఉంటారు. ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. మీరు పనిచేసే స్థలాల్లో వాళ్ళు ఉంటారు, కలిసే ఉండాలి. కానీ గోధుమ గోధుమే, గురుగు గురుగే. దాని స్వభావం వేరు, దీని స్వభావం వేరు. దాని పంట వేరు, దీని పంట వేరు. అది పెరిగింది, ఇది పెరిగింది. గోధుమ గింజ కంటే గురుగు త్వరగా పెరుగుతుంది. వీళ్ళకంటే త్వరగా వాళ్ళు ఎదిగిపోతారు. ఏం ప్రయోజనం? అది గురుగది. అది అగ్నిలో వేయబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదు. అది గోధుమ గింజ కొట్టులో పడుతుంది, పరలోకంలోకి వెళ్తుంది. అది ఒక వ్యక్తికి దర్శనం ద్వారా చూపించి బయలుపరిచిన విషయం అండి. అది కొన్ని రాళ్ళు బయలుదేరినాయి అంట పైనుంచి కిందకి. కొన్ని రాళ్ళు మధ్యలో అక్కడక్కడ ఆగిపోయినంట. లాస్ట్కి వచ్చినాయి కొన్ని రాళ్ళే కిందకు వచ్చినాయి అంటండి. ఏంటి ప్రభువా దీని అర్థము అంటే, ఒక గోధుమ గింజ ఏ రీతిగా కొట్టులో పడుతుందో స్టార్టింగ్ నుంచి చివరి వరకు గోధుమ గింజలు అలాగే ఉంటాయమ్మా. కొట్టులో పడతారంటే పరలోకానికి చేర్చబడతారు వాళ్ళు. చాలామంది బయలుదేరతారు కానీ ఇలాగ ఆగిపోతారు. వాళ్ళకి సమస్య రాగానే ఆగిపోతూ ఉంటారు, ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటారు. చివరి వరకు ప్రయాణం చేయరాళ్ళు. గోధుమ గింజ మాత్రమే చివరి వరకు ప్రయాణం చేస్తుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికైనా అది చివరకు ప్రయాణం చేసి నా రాజ్యములకు చేర్చబడతారని చెప్పాడటండి దేవుడు. ఎవరికి చెప్పినా మనం నమ్మాలి, వినాలి. దేవుని బిడ్డలకి కొంతమందికి బయలుపరిచిన, కొంతమంది నమ్మరు. దేవుడు బయలుపరిచినప్పుడు మనకే బయలుపరిచినా, ఇంకొకరికి బయలుపరిచినా నేనైతే తీసుకుంటాను. అది దేవుడు బయలుపరిచాడా, సైతాన్ని బయలుపరిచాడా మనకు అర్థం అవ్వాలి. అంతేగాని మనకు వచ్చింది మాత్రమే నమ్ముదాం, ఇతరులకు చెప్పింది నమ్మొద్దు, అలాంటిది కాదు. కానీ దేవుడు బయలుపరిచినప్పుడు మనకైనా ఎదుటి వాళ్ళకైనా మనం నమ్మాలి, తీసుకోవాలి. వాళ్ళకి చెప్పినా ఒకటే, మనకు చెప్పినా ఒకటే. దేవుడు చెప్పింది ఎవరికి చెప్పినా మనం తీసుకోవచ్చు. ఆ రీతిగా గోధుమలు గోధుమలే, గురుగులు గురుగులే. జీవము కలిగిన సైన్యము తయారైపోయిందండి. ఒక్క వ్యక్తిని వాడుకున్నాడు దేవుడు. వేల మంది లేసారండి. జీవము లేని వ్యక్తులు వేల మంది లేసారు అక్కడ. వేల మంది అంటే ఒక్క వ్యక్తిని నదిలా వాడుకుంటే వేల మంది రక్షించబడిపోతారు. పేతురు మాట్లాడినప్పుడు వేల మంది బాప్తీసాలు తీసుకోలేదా, రక్షించబడలేదా? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరవమన్నప్పుడు వేరై వాళ్ళ రక్షణ పొందారు. మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, ఆత్మ నడిపింపు వాళ్ళకు వచ్చింది. పరిశుద్ధాత్మని ఒక వరముగా పొందుకున్నారు వాళ్ళు. మన జీవితంలో పరిశుద్ధాత్మని ఒక వరముగా దేవుడు మనకిస్తాడు. వరం వేరు, అభిషేకం వేరు. అభిషేకం అనేటువంటిది ఈ రీతిగా పనిచేస్తుందండి. చీలమండ లోతు పొందుకున్న వాళ్ళది వేరుగా ఉంటుంది, మోకాళ్ళ లోతు పొందుకున్న వాళ్ళది వేరుగా ఉంటుంది, మొలలోతుది వేరుగా ఉంటుంది. ఏదలేనంత అంటే కొలత ఉండదు ఇంకా దానికి. ఏదలేనంత అంటే ఏంటి, దానికి ఇంకో కొలత ఉండదు, ఎంత అనేటువంటి కొలత ఉండదు. చీలమండలకి, మోకాళ్ళ లోతుకి, మొలలోతుకి ఒక కొలత చూపించాడు అక్కడ. ఏదలేనంత ఆత్మకి ఇక కొలత లేదు అని చెప్పాడు అక్కడ. అంటే కొలత లేనంత అభిషేకం వాళ్ళకు వస్తుంది. అది అంతా ఎంత అని మనం చెప్పలేం. అలాంటి వారు నదుల్లాగా పోల్చాడు అక్కడ. ఆ నదుల్లాగా వాళ్ళు ఎప్పుడైతే ఉపయోగపడుతున్నారో వేల మంది రక్షణలోకి వచ్చేస్తారండి.
నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను పేతురు అని చెప్పాడు. ఇప్పుడు అతను మాట్లాడుతుంటే వేలకు వేలు వచ్చారా లేదా? వచ్చారు. వేలకు వేలు వచ్చారండి. అయితే ఈ నూతన సంవత్సరంలో మీరు ఎందులో ఉన్నారో చూసుకోండి. ప్రార్థించే గుంపులో ఉంటే మీరు ప్రార్థన మానకూడదు. మీరు పర్సనల్గా చేసేది ఉంటుంది, పర్సనల్గా చెయ్యాలి. నలుగురితో చేసేది నలుగురితో చెయ్యాలి. మందిరంలో చేసే ప్రార్థన నేను ఇంట్లో చేసేసుకుంటున్నాను కదా చాలులే అంటే అది సరిపోదు. మందిరానికి వచ్చే ప్రార్థన మందిరంలో చేయాల్సిందే, ఆ గుంపుతో కలిసి చేయాల్సిందే. ముఖ్యంగా పరిశుద్ధులతో ఏకీభించి చేసే ప్రార్థన మనకు చాలా అవసరం అండి. మొన్న 2-3 రోజుల క్రితం అదే చూపించాడు దేవుడు నాకు. ఇప్పుడు ప్రార్థనా పరులందరూ ఏకమయ్యే టైము, ప్రార్థనా పరులందరూ ఏకమయ్యే టైము. ఈ మాట ఇర్మియా 17వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రోదనము చేయు స్త్రీలను కబురు పంపించండి. అంగలార్చే వాళ్ళు కావాలి, కన్నీరు విడిచే వారు కావాలి, రోధించే వారు కావాలి. ఇలాంటి వారిని మీరు పిలువనంపించి వాళ్ళతో కలిసి మీరు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే మనుషులు ఎలాగైపోయారట, కుప్పలుగా పడిపోతున్నారట అండి. కరోనా వచ్చాక ఎలాగుంది, శవాల కుప్పల్లాగా అయిపోలేదా? దేవుని యొక్క వాక్యము నిరర్ధకం అవ్వదండి. కుప్పల్లా పడిపోతారు శవాల్లాగా. ఆ వాక్యం నెరవేర్పు జరిగిందా లేదా? ఇక జరుగుతూనే ఉంది. మళ్ళా వచ్చేసింది అంటున్నారు ఇంకోటి, మళ్ళీ ఇలా అయిపోతున్నారు అలా అయిపోతున్నారు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికైనా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడో ఆ పనిని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సొంత పనులు కొంత మానుకోవడం నేర్చుకోండి ఈ సంవత్సరం. నీ సొంత పని నీ జీవితకాలం ఉంటుంది, కానీ కొన్ని పనులు మనము మానుకోగలం, పని కల్పించుకోగలం, పని మానుకోగలం. అది మన చేతిలోనే ఉంది అది. కానీ దేవుని యొక్క చిత్తంలో ఉన్న నీవు దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవునికి మనం ఇంపార్టెంట్ ఇస్తే దేవుడు కూడా మనకు ఇంపార్టెంట్ ఇస్తాడు. దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ పని కూడా దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తం మన మధ్యలో ఉన్న